హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అసలు వార్ టు ఈవెంట్లో మామూలు విషయాలు జరగలేదు. అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఈవెంట్. అసలు మన జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో ఈ ఈవెంట్ వన్ ఆఫ్ ద హైలైట్ ఈవెంట్గా అయితే ఉండబోతుంది. అసలు ఆ ఈవెంట్ విషయాలేంటో ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎవ్వరు స్కిప్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ ఈవెంట్ అసలు ఎలా జరుగుతుందో, అసలు జరుగుతుందా జరగదా, వర్షం పడుతుందో లేదో, అసలు వర్షం పడి మళ్ళీ ఈవెంట్ క్యాన్సిల్ అయిద్దేమో, ఆల్రెడీ దేవర విషయంలో కూడా అదే జరిగింది కదా అని చెప్పి చాలా అనుమానాలు అయితే ఉన్నాయి నాకు. సో ఈ ఈవెంట్ ఖచ్చితంగా జరగాలి, ఎలాగైనా సరే జరగాలి. అసలు ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడతారో అని ఎంతో ఈగర్గా అయితే వెయిట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మన హృతిక్ రోషన్ గారు కూడా ఈ ఈవెంట్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో అసలు వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలేంటిది, అండ్ అలాగే మూవీపై వీళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో, అసలు మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి విషయం పక్కన పెట్టండి. సో ఆయన గురించి ఏం మాట్లాడాలో నాకు ఇప్పుడు అసలు మైండ్లో కూడా లేదు. సో నెక్స్ట్ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృతిక్ రోషన్ గారి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో అసలు ఆయన ఎలా మాట్లాడతారు, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మన ఆడియన్స్, టాలీవుడ్ ఆడియన్స్ హృతిక్ రోషన్ గారిని ఎలా రిసీవ్ చేసుకుంటారు. క్రిష్ మూవీ కానివ్వండి, బ్యాంగ్ బ్యాంగ్ మూవీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగులో డబ్ అయ్యాయి. సో హృతిక్ రోషన్ గారు మన టాలీవుడ్లో అందరికీ తెలిసిన యాక్టరే అయినప్పటికీ కూడా అసలు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారనే చిన్న అనుమానాలు అయితే ఉండేవి. సో మొత్తానికి మన హృతిక్ రోషన్ గారికి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పడం జరిగింది టాలీవుడ్ ఆడియన్స్ అయితే. అండ్ అలాగే టాలీవుడ్ ఆడియన్స్కి ఆయన కనిపించగానే ఒక రేంజ్లో అయితే సెలబ్రేషన్ అయితే, ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఈలలు గోలలతో నెక్స్ట్ లెవెల్లో అయితే చెలరేగిపోయారు. సో వీళ్ళందరినీ ఉద్దేశించి మన హృతిక్ రోషన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో మాట్లాడడం జరిగింది. అభిమానులు ఆయన మాట్లాడిన స్పీచ్కి 1 సెకండ్ అందరూ స్టన్ అయిపోయారు. ఆ రేంజ్లో అయితే మాట్లాడడం జరిగింది. మెయిన్గా ఆయన మాట్లాడిన మాటలు, మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి ఫ్రెండ్స్. అసలు ఆయన మాట్లాడిన మాటలు అయితే మన హృతిక్ రోషన్ గారికి బాలీవుడ్లో తిరుగులేని స్టార్డమ్ ఉంది. అసలు ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో ఏ విషయంలో ఆయన డ్యాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, ఆయన ప్రతి ఒక్క విషయంలో గ్రేటెస్ట్ యాక్టర్ ఆయన. మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడిన ఒక్కొక్క మాట ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. అసలు ఈ రేంజ్లో మాట్లాడతారా మన జూనియర్ ఎన్టీఆర్ గురించి, అసలు ఆయన ఏం మాట్లాడతారా అని చెప్పి అందరూ కూడా చాలామంది ఇటు టాలీవుడ్ ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. సో దానికి ఏ మాత్రం తగ్గకుండా మీకు ఆయన అన్న, కానీ నాకు ఆయన తమ్ముడు, మనమందరం ఫ్యామిలీ అనే ఒక్క మాటతో అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్లో ఆయన ఓన్ చేసుకున్నారో ఒక్క మాటతో అయితే చెప్పడం జరిగింది హృతిక్ రోషన్ గారు. సో ఆ ఒక్క మాట తాలు మన జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఆ బాలీవుడ్ కానివ్వండి, మన హృతిక్ రోషన్ గారు కానివ్వండి, ఈ వైఆర్ఎఫ్ సంస్థ కానివ్వండి, ఏ రేంజ్లో ఆయనని ఓన్ చేసుకున్నారో, ఏ రేంజ్లో ఆయన మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో అని చెప్పడానికి. అండ్ అలాగే ఇక కమింగ్ టు మన జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో తను అనుభవించిన ప్రతి ఒక్కటి, బాధలు కానివ్వండి, సంతోషాలు కానివ్వండి, ఆయన ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అభిమానులతో ఎంతో గొప్పగా, ఎంతో ఆనందంతో షేర్ చేసుకున్నారు. సో అసలు ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్కటి కూడా హార్ట్లో నుంచి, ప్రతి ఒక్కటి కూడా ఆయన హార్ట్లో నుంచి వచ్చిన మాటలే. సో అంత బాగా అయితే మాట్లాడారు. అసలు ఆయన మామూలుగా మన జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ లెవెల్లో స్పీచ్ ఇస్తారు, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఆయన స్పీచ్కి ఎవరైనా సరే ఫ్యాన్ అవ్వాల్సిందే. ఆయన స్పీచ్లో అసలు వంక పెట్టడానికి ఏమీ ఉండదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ స్పీచ్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే వైరల్ అయింది ఫ్రెండ్స్. కానీ ఆయన మన జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీ చేయడానికి గల కారణం ఏంటిది, అసలు వార్ 2 మూవీ చేయడానికి ఆయనకు అసలు ఎందుకు వార్ 2 మూవీ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. సో దీని అంతటికీ మీకు కారణం కావాలి అంటే జస్ట్ గో అండ్ వాచ్ వార్ 2 మూవీ August 14. ఒకటే మాట, ఒక్కసారి వెళ్ళి August 14 వార్ 2 మూవీ చూడండి. ఆ తర్వాత అసలు ఈ మూవీ చేయడానికి, ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే ఆ రేంజ్లో ఉంది. మరి నిజంగా అసలు ఇంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడలేదు ఇది వరకు. ఎప్పుడైనా సరే మన జూనియర్ గారు జస్ట్ సింగిల్ కాలర్ ఎత్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మన జూనియర్ గారి సీల్ ఇది అందరికీ తెలిసిందే, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈసారి సీల్ ముద్ర అయితే మారింది. ఎస్, 2 కాలర్స్ ఎత్తి చెప్పుకోవచ్చు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతున్నామని. ఒకటే మాట, ప్రతి ఒక్కసారి ఒకటే కాలర్ ఎత్తుతాను, ఈసారి 2 కాలర్లు ఎత్తుతున్నాను. ఈ ఒక్క మూమెంట్ చాలు మీకు వార్ 2 మూవీ అంటే ఏంటో చూపించడానికి, వార్ 2 మూవీ ఎందుకు చూడాలి అని మీరు అనుకున్నారో మీకు తెలియజెప్పడానికి అని చెప్పి 2 కాలర్లు అయితే ఎత్తడం జరిగింది. ఆ ఒక్క మూమెంట్తో వార్ 2 మూవీ ఏ రేంజ్లో ఉంటుందో, ఏ రేంజ్లో ఉండబోతుందో అని కూడా క్లారిటీగా అర్థమైపోయింది. సో ఆ రేంజ్లో ఉంటుంది కంపల్సరీగా. ఆయన పెట్టిన ఎఫెక్ట్ కానివ్వండి, ఆయన నమ్మిన కథ కానివ్వండి,
ఏ రోజు ఆయన్ని లాస్ట్ 7 మూవీస్ నుంచి ఎప్పుడు కూడా డౌన్ చేయలేదు. ఈసారి వార్ 2 మూవీ కూడా డౌన్ చేయదు. అభిమానులకు ఎలాంటి మీల్స్ కావాలో, ఎలాంటి స్టఫ్ కావాలో మొత్తం కూడా వార్ 2 మూవీలో ఉంది కూడా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాం. అండ్ అలాగే మన హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా స్టార్ యాక్టర్సే. సో ఎవరిని కూడా తక్కువ చేయొద్దు, ఎవరి గురించి ట్రోల్ చేయొద్దు. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ, ఎవరు డ్యాన్స్ ఎక్కువ చేస్తారు, ఎవరు యాక్టింగ్ ఎక్కువ చేస్తారని చెప్పి తేడాలు చెప్పకండి. ఎందుకంటే ఇద్దరు కూడా స్టార్ హీరోసే. మీరు తేడా చూపించిన, నేను తేడా చూపించాను. ఎందుకంటే నాకు అలాంటి అలవాటు లేదు. సో నా అభిమానులు కూడా ఇలాగా చేయకూడదని చెప్పి చాలా గట్టిగా అయితే చెప్పడం జరిగింది. సో ఈ ఒక్క మాటతో మనం అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాలో ఎవ్వరికి కూడా తక్కువ రోల్ ఉండదు. ఒకవేళ తక్కువ రోల్ ఉన్నా సరే వాళ్ళకు ఉన్న స్టామినాని బట్టి వాళ్ళకు రోల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవ్వరు కూడా దీంట్లో విలన్ కాదు, ఎవ్వరు కూడా విలన్ పాత్రలో నటించలేదు. ఇద్దరు కూడా హీరోసే. అండ్ అలాగే ఇద్దరికి సమానమైన క్యారెక్టర్ ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఎలాంటి కూడా సినిమా రేపు ఆగస్టు 14న సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు కానివ్వండి ఏది కూడా రివీల్ చేయొద్దు అని చెప్పి అభిమానులకు విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఈ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో, అసలు ఏ రేంజ్లో ఉంటుందో కదా అని చెప్పి ఇప్పటి నుంచే ఊహాగానాలు అయితే ఏర్పడిపోయాయి ఫ్రెండ్స్. సో ఏ రేంజ్లో ఉంటుందో, అసలు ఏం ప్లాన్ చేశారో మన అయాన్ ముఖర్జీ గారు, అయితే మన బ్రహ్మాస్త్ర ఫ్రేమ్ అయాన్ ముఖర్జీ గారు అయితే సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అసలు ఈ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో, ఏ రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో, ఏ రేంజ్లో డ్యాన్స్ ఉంటుందో, ఏ రేంజ్లో సాంగ్స్ ఉంటాయో, ఏ రేంజ్లో సెంటిమెంట్ సీన్స్ ఉంటాయో జస్ట్ ఊహ కూడా అందని రేంజ్లో అయితే సినిమా ఉండబోతుందని చెప్పి మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. సో అదే రేంజ్లో కూడా ఉంటుంది. సో మొత్తానికైతే వార్ 2 మూవీ రిలీజ్ ఈవెంట్ అయితే మన సూర్యదేవర నాగవంశి గారు నిజంగా ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆయన ఎలాగైనా సరే తీసుకురావాలి ఈవెంట్కి, అసలు వద్దు అని చెప్పారంట జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే. సో పట్టుబట్టి మరి ఈవెంట్ ఎలాగైనా సరే చేయాలి, అభిమానులతో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి ఆయన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి మరీ ఈవెంట్లో అయితే కూర్చోబెట్టడం జరిగింది. సో ఆయన కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఒకటే మాట, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, ఈ ఒక్క మాట చాలు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. రేపు ఆగస్టు 14న నెక్స్ట్ లెవెల్లో స్క్రీన్స్ మొత్తం చినిగిపోతాయనే దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఇది ఫ్రెండ్స్, అసలు ఈ సినిమా ఈ రిలీజ్ ఈవెంట్ని అయితే ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి ఎలా మాట్లాడతారు, అసలు ఏం మాట్లాడతారని చెప్పి అనుకున్నారు. కానీ ఈ రేంజ్లో మాట్లాడతారు, ఈ రేంజ్లో బిల్డ్ చేస్తారని చెప్పి అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు. అండ్ అలాగే హృతిక్ రోషన్ గారికి ఇక్కడ టాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడిపోయింది. ఎస్, మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు హృతిక్ రోషన్ గారిని తను నెక్స్ట్ ఫ్యూచర్లో చేయబోయే సినిమాలన్నిటికీ కూడా వీళ్ళే వీళ్ళే అభిమానులు, నీ అభిమానులు కూడా వీళ్ళే అని చెప్పి ప్రామిస్ అయితే చేయడం జరిగింది. సో ఎన్టీఆర్ గారి అభిమానులు మన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకుంటారు కంపల్సరీగా. తను ఫ్యూచర్లో చేయబోయే సినిమాలన్నిటి కూడా వీళ్ళే ఓన్గా కట్అవుట్లు కూడా పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ రేంజ్లో అయితే బిల్డ్ చేసుకుంటారు. మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మాటిస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటారని చెప్పి. సో అదే రేంజ్లో అయితే రేపు రాబోయే సినిమాలు కూడా హృతిక్ రోషన్ గారికి ఎలాంటి ఢోకా లేకుండా చూసుకునే బాధ్యతనైతే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులకు అయితే అప్పగించారు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వార్ 2 మూవీ ఈవెంట్ అయితే ఎంతో సంబరాలతో, ఎంతో అసలు ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు కూడా ఊహించలేదు. సో ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే బిల్డ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ కాబోతుంది. సో రేపు సోమవారం రోజు ఇటు ఏపీ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి. సో వెంటనే మీ టికెట్స్ని బుక్ చేసుకోండి. ఆగస్టు 14న సినిమా ఎంజాయ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ నేను బై సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.